హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి అటు షర్మిల గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే కూటమి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, దళితవాడలో దాదాపు 5,000 టెంపుల్స్ కట్టాలని చెప్పేసి. ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చి అటు షర్మిల గారు దీన్ని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఇది కూటమి అంటే కాంగ్రెస్ ఎజెండా కాదు, కాంగ్రెస్ కి మీ నష్టం కూడా ఉండదు, కాకపోతే మాట్లాడుతుంది. అంటే హిందూ సంఘాలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసేందుకు ట్రాన్స్ఫర్ చేస్తుందా అన్న అందరికీ డౌట్ వస్తుంది సార్. మరి అదే వ్యూహమా? మరి ఎందుకు ఈ విధంగా షర్మిల గారు దీన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది సార్ దీనివల్ల? షర్మిల డే 1 నుంచి కూడా షర్మిల టార్గెట్ కూటమి కాదు, షర్మిల టార్గెట్ జగన్ని మ్యాక్సిమం డ్యామేజ్ చేయాలి, జగన్ని తనకు అనుకూలంగా సరెండర్ చేయించుకోవాలి అనేది ఆమె టార్గెట్. మేజర్గా ఆమెకి 2 రకాల విషయాల్లో కోపం ఉంది జగన్ మీద. ఒకటి, పొలిటికల్ పవర్ తనకి షేర్ చేయలేదని. తన పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు ఆమె కష్టపడింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి ఆమె కానీ విజయమ్మ గారు నిరంతరం ప్రజల్లో ఉండడం, పాదయాత్ర ఆమె చేసింది. సో కష్టపడ్డారు వాళ్ళు. కష్టపడినప్పుడు జగన్ తన ఈ పార్టీకి ఆమె సేవ చేసింది. రెండోది, వైఎస్ఆర్ సింబల్ని, వైఎస్ఆర్ లెగసీని జగన్ ఉపయోగించుకున్నాడు. వైఎస్ఆర్ కొడుకుగా జగన్ వైఎస్ఆర్ పొలిటికల్ లెగసీని బాగా ఉపయోగించుకున్నాడు. ప్రజల్లో వైఎస్ఆర్కు ఉండే పేరుని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో వాటా కూడా ఇవ్వలేదు. ఇక రెండవది ఆస్తులు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఎవరికో మేలు చేస్తే ఆ మేలు బదులుగా వాళ్ళు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేది ఆయన అక్రమాస్తుల కేసులో ప్రధానమైన ఆరోపణ. క్విడ్ ప్రోకో అంటారు దాన్ని. సో అట్లా ఈయన కంపెనీలు డెవలప్ అయినాయని. సో ఈయన వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వైఎస్ఆర్ సీఎంగా ఉన్న దీన్ని ఉపయోగించుకొని జగన్ ఎదిగాడు. దాంట్లో వాటా చెల్లికి ఇవ్వలేదు అనేది ఈమెకున్న 2 ఇది. దాంతో రకరకాలుగా ట్రై చేసింది. జగన్ ఎక్కడ సరెండర్ కాలేదు. దాంతో జగన్ని డ్యామేజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అజెండా ఆమె అజెండా అనేది కాకుండా పోయింది. కాంగ్రెస్ అజెండా ఏంటి? ఎన్డీఏను మ్యాక్సిమం ఫైట్ చేయడం, ఎన్డీఏతో ఫైట్ చేయడమే కాంగ్రెస్ అజెండా. ఇవాళ ఎన్డీఏను దించాలి, ఎన్డీఏను దించి తాను అధికారంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆమె పోరాడాల్సింది ఎవరితో? ఎన్డీఏతో పోరాడాలి. నిజానికి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎక్కడైనా అంశాల వారిగా అయినా కలవాలి వైసీపీతో. ఈ ప్రధాన ఎనిమి వచ్చి ఆమెకి కూటమి, ప్రధాన టార్గెట్ కూటమి. ప్రతిపక్షం ప్రధాన టార్గెట్ కాదు. ఒకవేళ విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఒక్కోసారి కలవాల్సి కూడా ఉంటుంది. ఇక్కడ మన బీఆర్ఎస్ బీజేపీ మధ్య గొడవలు ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డినే ప్రధానంగా విమర్శిస్తుంటారు. కానీ అక్కడ అది లేదు. ఆమె కూటమినేమో పూలతో కొడుతుంది, జగన్నేమో రాళ్లతో కొడుతుంది అనేది అందరూ అనుకునే పరిస్థితి ఉంది. లేటెస్ట్గా ఇప్పుడు ఒక సంచలనమైన విషయం ఏంటంటే, బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడింది ఒక ఫ్లేరప్ అయిపోయింది. ఇది చిరంజీవి వర్సెస్ తెలుగుదేశం అండ్ లేదా బాలకృష్ణగా మారిపోయింది. దీన్ని వైసీపీ బలంగా ఉపయోగించుకుంటుంది. ఈ మధ్యకాలంలో వైసీపీకి బాగా కలిసి వచ్చిన అంశం అంటే ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత దేవుడిగా భావించే అన్నని బాలకృష్ణ అసెంబ్లీలో అవమానించాడనేది అందరూ నమ్ముతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు, తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే దాన్ని వైసీపీ బలంగా తీసుకెళ్ళగలిగింది. వైసీపీకి అడ్వాంటేజ్, మైలేజ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఈమె రంగంలో దిగి జగన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రోగ్రాం తీసుకునింది. ఆ ప్రోగ్రాం ఏంటంటే, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దళితుల వాడల్లో ఒక 5,000 టెంపుల్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించడానికి ప్లాన్ చేసుకునింది. అంటే దళితులకి సపరేట్గా టెంపుల్స్. ఇది మామూలుగా అయితే దీంట్లో ఏమి తప్పు లేదు. ఎందుకంటే వేరే చోట సపరేట్గా ఉన్నప్పుడు, ఊర్లలో ఉన్నప్పుడు దళితులను అలో చేయరు, అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటే. అందులోకి దళితులకి సపరేట్గా టెంపుల్ ఉంటే ఏంటి అనేది, అది టీటీడీ అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ. దాని ప్రధాన కర్తవ్యం హిందూ తమ దేవుణ్ణి ముందుకు తీసుకెళ్ళడం, ప్రచారం చేయడం, దేవాలయాలను కట్టడం. దానికే పరిమితం అవి లేదు.
టీటీడీ నిజానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతుంది, కడుతుంది, హాస్పిటల్స్ కట్టింది, నడుపుతుంది, చౌల్ట్రీస్ ఫ్రీగా సత్రాలు కట్టి ఫ్రీ చౌల్ట్రీస్ ఉన్నాయి, ఫ్రీ భోజనం పెడుతుంది. ఇలాగ రకరకాల పద్ధతిలో సామాజిక సేవా కార్యక్రమంలో కూడా టీటీడీ ఉంది. నేను కూడా శ్రీ గోవిందరావు స్వామి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశాను, తిరుపతిలో హాస్టల్లో కూడా ఉన్నాను. అంటే ఆ రకంగా టీటీడీ నాకు కూడా ఉపయోగపడింది. సో అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది టీటీడీ. కానీ దాని పని ఏంది, ప్రధాన పని అది ధార్మిక సంస్థ కాబట్టి ధార్మిక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం. సో ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా, కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు దళిత గోవిందం పేరుతో దళితుల ఇళ్లలోకి వెంకటేశ్వరుని తీసుకెళ్లే కార్యక్రమం ఆయన చేశాడు. దానికి మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈమె దాన్ని వ్యతిరేకిస్తుంది. నిజానికి కాంగ్రెస్ ప్రోగ్రాం కాదు. రాహుల్ గాంధీ కూడా గుళ్ళు తిరుగుతున్నాడు, స్వాముల దగ్గరికి వెళ్తున్నాడు. మనం ఇటు కర్ణాటకలో చూస్తే బీజేపీకి అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తేడా లేదు. ముఖ్యంగా డికే శివకుమార్ చూస్తే ప్రతిసారి ఆయన హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడో చూస్తున్నాం. ఎందుకంటే ఒక హిందుత్వ అజెండాతో బీజేపీ ముందుకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు మేము కూడా హిందువులే అని చెప్పుకోవడానికి ఇప్పుడు బలంగా ట్రై చేస్తున్నారు అందరూ కూడా. అటువంటి కాంటెక్స్లో ఈమె కూడా దాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఈమె దాన్ని వ్యతిరేకిస్తడం మొదలుపెట్టింది. దీని వెనక స్ట్రాటజీ ఏమిటి? ఎందుకంటే అది కాంగ్రెస్ కన్నా ఉపయోగపడాలి. ఆమె చేసే ప్రతి పని కాంగ్రెస్కి ఉపయోగపడాలి యాక్చువల్గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె పిసిసి అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు. పని ఏంటి? ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాంగ్రెస్కి ఉపయోగమా కాదా అనేది కదా ఉండాలి. కానీ ఆమె ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాంగ్రెస్కి కాకుండా ఆమె జగన్ సెంట్రిక్ పాలిటిక్స్ అంటారు. జగన్కి నష్టమా కాదా అనేది ఆమె క్రైటీరియా. జగన్కి నష్టమయ్యే అనేదే చేస్తుంది, కాంగ్రెస్కి లాభమా నష్టం అనేది ఆమెకి అనవసరం. అందుకని ఆమె ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని బలంగా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఆ డబ్బుల్ని మీరు సామాజిక సేవలకు పెట్టండి అని అడుగుతుంది. ఆల్రెడీ సామాజిక సేవలు చేస్తుంది టీటీడీ, దాంతోపాటు ఇవి కూడా చేస్తుంది. ఇప్పుడు రివర్సల్ ఏమైంది? స్వాములు, తర్వాత హిందూ ధార్మిక సంస్థలు వీళ్ళంతా రంగంలో దిగి వైసీపీని అటాక్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీని ఏం అటాక్ చేస్తున్నారు? జగన్ 5 ఏళ్ల పీరియడ్లో 2019 నుంచి 24 వరకు 25,000 చర్చిలు నిర్మించాడు జగను. మరి అప్పుడెందుకు మీరు అడగట్లేదు? చర్చిలు నిర్మిస్తే అడగరు, దేవాలయాలు నిర్మిస్తే అడుగుతున్నారా అనేది ఈమెనేమనట్లేదు, జగన్కి వెళ్ళిపోయింది అది. అట్లాగే జగన్ గతంలో ముస్లిం ధార్మిక సంస్థలకు కూడా ఫండ్స్ ఇవ్వలేదా? అట్లాగే పాస్టర్లకు జీతాలు పెంచలేదా? సో మొత్తంగా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయే విధంగా జగన్ పనిచేయలేదా? ఇప్పుడు హిందూ దేవాలయాలు దళితుల్లో పెడితే నీకేంటి నొప్పి అనేది ఈమెను అడుగుతున్నారు. కానీ మేజర్ విమర్శ అంతా జగన్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్ డిఫెండ్ చేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది, వైసీపీ డిఫెండ్ చేసుకోవాలన్న పరిస్థితి. అంటే ఈమె ప్లాన్ ఏంటి? వీళ్ళందరినీ వాళ్ళ మీద జగన్ మీదకి తోలాలంటే ఈ ఇష్యూని మనం లేపాలి. నిజానికి ప్రజల సమస్య ఏం కాదు అది. దేవాలయాలు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి? ఈమె ప్రజల సమస్యలు అనేక ఉన్నాయి ఈ కూటమిలో. దాని మీద పోరాడట్లేదు, దాని మీద చిన్న చిన్న డ్రామాలు చేసి వదిలిపెడుతుంది. ఓన్లీ జగన్కి నష్టమైన కార్యక్రమాల మీదే ఆమె బలంగా పనిచేస్తుంది అనేది అందరూ కూడా అనుకుంటున్నది. రాహుల్ గాంధీ కూడా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటే రాహుల్ గాంధీకి చంద్రబాబు మధ్య అవగాహన ఉందనేది జగన్ ఆ మధ్య చెప్పాడు. ఈవెన్ అక్కడ మాణిక్యం ఠాకూర్ కూడా వచ్చినప్పుడు జగన్ విమర్శిస్తున్నాడే కానీ ఇన్ఛార్జి కూటమి మీద విమర్శలు చేయట్లేదు అనేది కూడా ఉంది. అంటే క్లియర్గా చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో ఒక డీల్ ఏదో కుదుర్చుకున్నాడు. అదేంటంటే తన రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి యాంటీగా ఏం చేయకూడదు, జగన్కి యాంటీగా చేయాలి. జగన్ని నష్టపరిచే కార్యక్రమే షర్మిల చేస్తుంది, దానికి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ రివ్యూ చేయడా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, ఏ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏ ప్రోగ్రామ్స్ తీసుకుని రివ్యూలో ఉండవా? ఉన్నప్పుడు ఏమమ్మా నువ్వు దీనివల్ల మనకేంటి లాభం అనేది ఎక్స్ప్లెనేషన్ అడగరా? ఈమెని నీ ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, నీ 1 year నువ్వేమేమి ప్రోగ్రామ్స్ చేసావు, నీ రివ్యూలు ఏమీ లేవా అనేది ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ అనమాట. రివ్యూలు ఉన్నప్పుడు మరి ఈమె మొదటి నుంచి కూడా ఏం ప్రోగ్రామ్ అంతా జగన్ని నష్టపరిచారు. జగన్ నష్టపరచడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం? కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం లేదు కదా. అది కూటమికి లాభం, చంద్రబాబుకి లాభం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం లేదు. సో ఇది ఇప్పుడు చర్చకి మారిందనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.